This is Srinivas sir, anesthesiologist, Ashwini Hospital. సార్ ఎపిడ్యూరల్‌కి టైమింగ్ ఏమన్నా ఉందా? అంటే ఏ టైంలో పర్టిక్యులర్ టైమ్ అంటే పెయిన్స్ రాకముందా? పెయిన్స్ వచ్చిన తర్వాతనా? సో, లేబర్ ఎపిడ్యూరల్ టెక్నిక్ గురించి మీరు వినే ఉంటారు. అందులో ముఖ్యంగా మనము ఇప్పుడు మేడం అడుగుతున్న క్వెషన్ ఏంటంటే, ఎప్పుడు తీసుకోవచ్చు అనేది. సో, ప్రెగ్నెంట్ లేడీ అనేవాళ్ళు ఒక్కోసారి సేఫ్ కన్‌ఫైన్‌మెంట్ కోసం ముందుగానే వస్తారు. అంటే వచ్చిన తర్వాత ఇండ్యూస్ చేసేసి నిదానంగా లేబర్ ప్రోగ్రెస్ అయ్యేలాగా చూసుకుంటారు. అదర్‌వైజ్ కొంతమంది ఎమర్జెన్సీలో వస్తుంటారు. సో, లేబర్ ఎపిడ్యూరల్ గురించి ముందుగా తెలిసిన వాళ్ళైతే క్విక్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. బట్ వచ్చిన తర్వాత కూడా ఎవరైనా ఎప్పుడైనా మీకు దాని గురించి ఆలోచన లేకపోయినా గానీ, ఇలా పెయిన్ రిలీఫ్ తగ్గే అవకాశం ఉందని ఎవరైనా అడిగితే, మేము వెంటనే ప్రొసీజర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. బట్ ఇక్కడేంటంటే డెసిషన్ అనేది కొద్దిగా క్విక్‌గా ఉంటే, ఆ లేబర్ పెయిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గానీ, లేకపోతే ఆ పెయిన్ నుంచి రిలీఫ్ అనేది తొందరగా తగ్గే అవకాశం ఉంటుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అది డిపెండ్స్ ఆన్ సర్వైకల్ డైలటేషన్ అని ఎగ్జామిన్ చేస్తారు గైనకాలజిస్ట్. అందులో యూజువల్‌గా 2-3 సెంటీమీటర్స్ డైలటేషన్ వచ్చే ముందరనే తీసుకుంటే, దీని నుంచి మనము ఎక్కువ బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుందనమాట.